ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, ఇటేమన్నా చిన్న పాప వచ్చిందా? రాలేదంటమ్మా. అక్కడ చూద్దాం సొంతమ్మా. అన్నా, ఇటువైపు ఏమైనా చిన్న పాప వచ్చిందా? చూడలేదమ్మా. చూడలేదా? పదండమ్మా. చూడలేదంటమ్మా. అమ్మా అమ్మా, ఇటువైపు వెళ్దాం రండి. ఎవరైనా పాపం చూసారా? లేదా? శాంతమ్మా, ఏమేం శాంతమ్మా? నడిచి నడిచి నా వల్ల కావట్లేదమ్మా. కాళ్ళన్నీ నొప్పులు పుడుతున్నాయమ్మా. ఎక్కడ నువ్వు వెతుకుదాం? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెతుకుతాను శాంతమ్మా. అయ్యో, పోలీసులు వెతుకుతున్నారు కదమ్మా. తప్పిపోయింది నా కూతురు. వాళ్ళు వెతుకుతున్నా కానీ మనకున్నంత టెన్షన్ వాళ్ళకెందుకుంటుంది? అన్న, ఇటేమైనా పాపొచ్చిందా? రాలేదు, చూడలేదు. శాంతమ్మా, మన భైరవి పాప. రండమ్మా చూద్దాం. అదిగో శాంతమ్మా, అది మన భైరవి. భైరవి పాపమ్మా. భైరవి, భైరవి పాప, భైరవి పాప. అయ్యో, భైరవి పాప. అయ్యో పాప, పాప ఆగమ్మా. పాప. నీకు భైరవి తెలుసు కదా? అవును. భైరవిని చూసావా? చూశాను, వాళ్ళ నాన్నతో వెళ్ళింది. శ్రావ్య, చూసావా శాంతమ్మ? నిజంగా ఆయనకి బుద్ధుందా? ఏమనుకుంటున్నాడు అసలు? మనిషేనా అతను? పాపని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాను అని చెప్పి చావచ్చు కదా. ఒళ్ళంతా విషం నింపుకున్నవాడు ఇలా కాకుండా ఇంకెలా చేస్తాడు? కావాలనే ఇలా చేశాడు. అటువంటి వాణ్ణి మీరు వెనకేసుకొస్తున్నారు. అలాంటి వాణ్ణి మీరు సపోర్ట్ చేస్తున్నారు. అమ్మా, అమ్మా, ఫోన్ కలవటం లేదమ్మా. భైరవి కనిపించిందా? లేదమ్మా. అతని ఇల్లు నీకు తెలుసా? సుజాత, నీకు తెలుసు కదా? అప్పుడు ఇల్లు క్లీన్ చేయాలని అడిగితే వెళ్ళొచ్చానమ్మా. సరే వెళ్ళు, అర్జెంటుగా వెళ్ళి అతని దగ్గర నుంచి పాపని తీసుకురా. కనీసం పాప ఇక్కడే ఉందని ఆయన ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అలాంటి బుద్ధి జ్ఞానం వాడికి ఏం లేవు. అవునమ్మా, మీరెంత బాధపడ్డారో. అతన్ని కలుస్తావు కదా, నువ్వే అడుగు. అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మీరు కడుపు కన్నం తింటున్నారా అని అడుగు. ఈ భైరవికేంటి కొత్తగా అతని మీద ప్రేమ మొదలైంది? సుజాత, వెళ్ళు, వెంటనే తీసుకురా. సరే అమ్మా, వెళ్ళు. శాంతమ్మా, అమ్మా, ఏంటిదంతా? పదండమ్మా. రే, చూశారు కదా అన్నా? సైలెంట్ గా పాపను ఫాలో చేసి
ఎవ్వరికి అనుమానం రాకుండా నేను చెప్పిన ప్లేస్కి తీసుకురండి. జాగ్రత్త. వెళ్ళండి. అలాగే పదండ్రా. ఏంటి సుజాత నువ్వు ఇక్కడ? భైరవి ఇక్కడే ఉంది, వెళ్ళి తీసుకురమ్మని అమ్మగారు పంపించారు. లేదే, తను వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అవునా? ఇంకా ఇంటికి రాలేదు సార్. అసలు ఎప్పుడు వచ్చింది సార్? ఎప్పుడు వెళ్ళింది? నిన్న సాయంత్రం నా వెనకే వస్తుంటే ఇంటికి వెళ్ళమన్నాను. వెళ్లకుండా మొండికేసి నా వెనక ఇంటికే వచ్చింది. ఆ విషయం నాకు తెలీదు. రాత్రి అనుకోకుండా చూస్తే వర్షంలో తడుస్తూ ఇక్కడే నిలబడుంది. నేను అలా చూసి ఇంకేం చేయాలో తెలియక ఇక్కడే ఉండమన్నాను. పొద్దునే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటే నేనే వెళ్తాను, నాకు ఇల్లు తెలుసు అని వెళ్ళిపోయింది. సార్, కనీసం మీరు ఒక కాల్ చేసైనా చెప్పుండాల్సింది. మీరు పాప ఎక్కడుందో తెలియక అమ్మగారు రాత్రంతా నిద్రాహారాలు మానేసి పిచ్చిదానిలా ఎదురు చూస్తూ కూర్చుంది. రావణ్కి ఫోన్ చేసి తిట్టింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. నిన్న రాత్రంతా కరెంట్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. జరిగిందంతా తలుచుకొని మనసు బాధగా అనిపించింది. పాప ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదే. ఇప్పుడేం చెయ్యాలి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరైనా పాపని ఏవైనా చేస్తే మనం ఏం చెయ్యాలి సార్? నేను వెళ్ళి విషయం అమ్మగారికి చెప్తాను సార్.